ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇదేంటి ఇంత దగ్గరకు వచ్చినా వినిపించడం లేదా? ఇంకాస్త దగ్గరకు వెళితే వినిపిస్తుందేమో. అయ్యో పిన్ని, అదేంటి అలా పడిపోయావేంటి? లే. అమ్మా, ఏంటి పిన్ని అలా పడిపోయావు? ఏం లేదు గాయత్రి, నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదేంటో కనుక్కుందామని వచ్చాను. బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. అమ్మా. అదేంటి పిన్ని, మామూలుగా రావచ్చుగా. ఏదో నా మనసులో దూరి మరీ నా మాటలు వినాలన్నట్టు అలా ఎందుకొచ్చావు? అయినా మనిషి అన్నాక ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇలా నిలబడి ఆలోచించడం కూడా తప్పేనా? అసలే నేను నమ్మ కొట్టిన దెబ్బ ఇంకా తగ్గనే లేదు. నేనేదో ఆలోచించుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు. సంతోషించు, నేను నక్కకొచ్చిన కోపానికి నిన్ను చంపదెబ్బతో సరిపెట్టింది. యాక్చువల్గా అయితే నేను బయటకు పంపిస్తుందో లేదంటే చంపేస్తుందేమో అనుకున్నాను. అయినా అక్క గురించి తెలిసి అలా ఎందుకు చేసావు గాయత్రి? అసలు నువ్వెందుకు గాయత్రిలా ఆలోచించటం లేదు? అది సరే గాని పిన్ని, ఏంటి మన ఇంటికి లాయర్ వస్తున్నాడు? ఏదో సీక్రెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. దాని గురించి నీకేమైనా తెలుసా పిన్ని? ఈ ఇంట్లో ఎన్నో రహస్యాలున్నాయమ్మా, వాటిలో నాకొక్కటి కూడా తెలీదు. ఎప్పుడు నా పని నేను చేసుకోవడమే తప్ప వాటి గురించి నేను ఆలోచించిందే లేదు. ఈ ఇంటి రహస్యాలేమీ తెలుసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే ఏం లాభం? ఆస్తిలో వాటా మాత్రం కావాలి అని గోతికాడి గుంట నక్కల ఎదురు చూడటం తెలుసు, కానీ రహస్యాలు మాత్రం తెలియదు. గాయత్రి, పెద్దవాళ్ళని పట్టుకుని అలాంటి మాటలు అనకూడదు. మనసుకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేనేమన్నాను పిన్ని? నేనేదో అన్నానని నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఇదో పెద్ద బాధ అయిపోయిందే. వాళ్ళు మనసులో అన్నది విని రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోతున్నాను. అలా రియాక్ట్ అయిన తర్వాత నన్ను ఎదుటి వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. అన్నీ తెలిసినా ఏం తెలియని తొంగపరలాగా కక్కలేక మింగలేక ఉండాల్సి వస్తోంది. ఏం లేదులే గాయత్రి, నాకు కాస్త పనుంది, నేను మళ్ళీ వస్తాను. ఈ తింగర్ పిన్ని నమ్ముకుంటే లాభం లేదు. అసలు ఆ లాయర్ రహస్యం ఎవరికి తెలుసు? ఏదో పెద్ద రహస్యంలాగే ఉంది. అది నేను తెలుసుకోగలిగితే రేపు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంకుల్, మీ ఫ్రెండ్ ఎవరో వస్తారన్నారు, కానీ ఆయన వచ్చేసరికి నాకు లేట్ అయ్యేలా ఉంది. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరతాను. సరే బాబు. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. నాన్న, నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే అమ్మా. వీడేంటి ఇంకా రాలేదు? రే నందకిషోర్, ఒరే విశ్వం, రా 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 రా. ఏంట్రా ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నావు తెలుసా? రా 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 రా, కూర్చో కూర్చో. యశోదా, యశోదా. వస్తున్నానండి. చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఒరే విశ్వం, నా భార్య యశోదా. యశోదా, నేను చెప్తుంటాను కదా విశ్వం అని, నా స్నేహితుడి గురించి. వాడే వీడు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. అదేలేమ్మా, చిన్నప్పుడు కలిసి ఆనందంగా బతికాం. ఆ తర్వాత ఎవరి బతుకులు వాళ్ళవి. ఆ రోజులు మళ్ళీ రావమ్మా. అవునరా కిషోరు, నువ్వేం చేస్తున్నావు? నాదే ఉందిరా,
నేను రిటైర్డ్ అయ్యాక ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడు నా కూతురు ఉద్యోగం చేస్తూ మమ్మల్ని చూసుకుంటుంది. తను ఇదే ఊళ్ళో ఉంటుంది. తన దగ్గరికి పండగని వచ్చాం. అవునా? నీ కూతురు ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడే గాయత్రి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తుంది. అవునా? నా మనవరాలు కూడా ఆ దేవకి గారి కాలేజీలోనే చదువుతుంది. ఆ దేవకి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో వాళ్లకున్న ట్రస్ట్ ద్వారా నా మనవరాలు లాంటి వాళ్ళు ఎంతో మంది మంచి మంచి చదువులు చదువుతున్నారు. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకొచ్చింది. నా మనవరాలు చదువు ఏమైపోతుందో, తన భవిష్యత్ ఏంటో అని అర్థం కాలేదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంటారు. కానీ మాకు మాత్రం ఆ దేవత లాంటి దేవకి గారే మాకు దిక్కయ్యారు. నా మనవరాలికి మంచి హాస్టల్ ఇచ్చి, మంచి భోజనం పెట్టి, మంచి చదువు చెప్పిస్తున్నారు. నేనేదో చిన్న టిఫిన్ బండి పెట్టుకొని బతుకు బండి నడిపిస్తున్నాను. ఆ దేవకి గారికి నేనెంతో రుణపడి ఉన్నాను రా. ఏమండి, యశోదా, నేను వెళ్ళి నువ్వు కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. ఇంకేంట్రా విశేషాలు? నీకు మా అమ్మాయిని పరిచయం చేద్దాం అనుకున్నాను రా. ఆఫీస్కి టైం అవుతుందని తను రెడీ అవుతుంది. పర్వాలేదురా, నాకు కూడా ఒక చిన్న అర్జెంట్ పని ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు భోజనం చేస్తాను. ఇప్పుడు పనుందిరా, వెళ్ళొస్తాను. నువ్వేమనుకోవద్దురా. నీకు వీలైనప్పుడు నా టిఫిన్ బండి దగ్గరికి రారా. అలాగే రా. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తాను రా. మంచిదిరా. తప్పకుండా రా. అమ్మా రాధా, ఇప్పుడే నా క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడమ్మా. తన మనవరాలు మీ కాలేజీలోనే చదువుతుందంట. దేవకి మేడం గురించి చాలా గొప్పగా చెప్పాడు. దేవతతో పోల్చి మాట్లాడుతున్నాడమ్మా. అవునన్నా, మేడం నిజంగా దేవతే. చాలా మంది జీవితాల్లో చదువు అనే జ్యోతిని వెలిగించి కాంతి నింపుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నాన్న. అవునమ్మా, అలాంటి ఆవిడ దగ్గర ఉద్యోగం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.